ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు. గురువారం శుభాకాంక్షలు. ఈరోజు గురువారం కదా, మీరందరూ చక్కగా బాబావారి పూజను జరుపుకున్నారు కదూ. ఈ గురువారం రోజున బాబావారు సాయి స్ఫూర్తిలో ఏ విషయాన్ని తెలియజేయబోతున్నారో తెలుసుకునే ముందు, మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్న సాయి బిడ్డలు బాబావారి సందేశాత్మకమైన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొంతమందికి చేరువయ్యేలా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తల్లి, ఈ గురువారం రోజున నేను చెప్పబోయే విషయం నీకు చాలా ముఖ్యమమ్మా. నీవు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి నీ సమస్యలు, నీ కోరికలు నెరవేరబోయేటటువంటి సమయం వచ్చేసింది బిడ్డ. ఈరోజు లక్ష్మీబాయి సిందే బాబావారికి అత్యంత సన్నిహిత భక్తురాలు. ఆవిడ బాబావారి సేవలోనే తన సమయమంతా గడిపేవారు. ఆవిడ బాబావారి కోసమే జీవించిన, ప్రత్యక్షంగా సేవించుకున్న ధన్యజీవి. బాబావారి దగ్గర ద్వారకామాయిలోనే ఎక్కువసేపు గడిపేవారు. బాబావారు తమ శరీర త్యాగం ముందు నవవిధ భక్తుల సూచనగా ఆవిడకు 9 వెండి నాణెములు బాబావారి ప్రసాదంగా పొందినటువంటి భాగ్యశీలి లక్ష్మీబాయి సిందే. అలా ఒకరోజు ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా బాబావారి దగ్గర ఉండిపోయింది. మధ్యాహ్న సమయంలోనే తన భర్త వ్యవసాయ పనుల నుండి భోజనానికి ఇంటికి వచ్చారు. ఆ సంగతి బాబావారికి కూడా తెలుసు. తన భర్త ఇంటికి వచ్చే సమయం అయ్యింది, ఇంటికి వెళ్ళాలని లక్ష్మీబాయి సిందే తొందరపడుతోంది. బాబావారు మాత్రం ఆమెను ఇంటికి వెళ్ళనీయలేదు. సమయం గడిచిపోతోంది, అయినా బాబావారి నుంచి అనుజ్ఞ రాలేదు. సమయం గడిచిపోయిన తరువాత ఆమెను చూసి ఇంటికి వెళ్ళు అన్నారు. ఆమె భర్తను గురించి ఆలోచిస్తూ, ఆయన వద్ద ఇంటి తాళాలు కూడా లేవు, పాపం ఇంటి బయట నిలబడి ఉండి ఉంటారు అనుకుంటూ ఇంటికి చేరుకునేసరికి తలుపులు తెరిచి ఉంటాయి. ఆశ్చర్యంగా కంగారు పడిపోతూ చూసేసరికి తన భర్తతో, ఇంటి తాళాలు నా దగ్గర ఉన్నాయి కదా, మీరు లోపలికి ఎలా రాగలిగారు అని అడుగగా ఆయన మరింత ఆశ్చర్యంగా, అదేమిటి, నీవు ఇందాక వచ్చి తలుపు తీసావు కదా అంటారు. ఆమె మరింత ఆశ్చర్యపోతూ బాబావారి దగ్గరకు పరుగెత్తుకుంటూ వెళ్ళి, సాయి, నా ఆందోళనను గమనించి నా రూపంలో మీరు వెళ్ళి ఇంటి తలుపులు తీసి నా యందు మీకున్నటువంటి ప్రేమను, అనుగ్రహమును చూపావా తండ్రి. బాబా, నీ యొక్క లీలలను తెలుసుకోవడం ఎవ్వరి తరము కాదు కదా, ఎంత దయనైనా మీకు అని. బాబా, మీరు భక్తుల పాలిట కల్పవృక్షం సాయి అని ఆనంద బాష్పాలతో అంటుంది లక్ష్మీబాయి సిందే. మరి మన మనసులో ఉన్న ఆందోళన, భయాలు, సమస్యలు అన్నీ కూడా బాబావారు ముందే గమనించి ఏదో ఒక రూపంలో మన ముందుకు వచ్చి సహాయం తప్పకుండా చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఈరోజు బాబావారు సాయి స్ఫూర్తిలో ఏం చెప్తున్నారంటే, తల్లి, నీ మనసు నిండా నాపైన భక్తి, ప్రేమ కంటే అనుమానమే నిండి ఉందమ్మా. అంత అనుమానం మనసులో ఉంచుకుని నన్ను ఆరాధించడం వలన ఎలాంటి ఉపయోగము లేదు కదా బిడ్డ. బాబా అన్నీ చూస్తూ ఉన్నారు. నీ కష్టాన్ని, బాబాకు సమస్యను చెబుతూ ఉన్నావు. నీ యొక్క ప్రతి కదలిక నేను గమనిస్తూనే ఉన్నాను కదా అమ్మా అని నీవు నమ్ముతున్నావు కదా. మరి అలాంటప్పుడు నేను నీ కోరిక ఎందుకు నెరవేర్చను అని అనుమానం కూడా వ్యక్తం చేస్తూనే ఉన్నావు కదా బిడ్డ. బిడ్డలకు ఏమి కావాలో తల్లికి కాక ఎవరికి తెలుస్తుందమ్మా, చెప్పు. అడిగినవన్నీ ఇస్తూ ఉంటే
వారికి మంచి చెడు గురించి అలాగే కష్టం విలువ ఎలా అర్థమవుతుంది, దానికి మంచి సమయం రావాలి అని అంటూ ఉంటారు కదా. ఆ సమయం వచ్చిందంటే ఏది కూడా ఆగమన్నా ఆగదమ్మా. దానికి దైవ అనుగ్రహంతో పాటు నీవు నాపై ఉంచినటువంటి నమ్మకం కూడా అంతే ముఖ్యం బిడ్డ. కాస్త సమయానికి శరీరానికి ఆహారం నిద్ర అందించు తల్లి. పనిలో పడిపోయి నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ శ్రమిస్తూ ఆ ఆలోచనలతోనే సతమతమవుతూ ఉన్నావు బిడ్డ. ఇది ప్రకృతి నియమం బిడ్డ తల్లి. ప్రకృతి నియమాన్ని తప్పక పాటించాలి తల్లి. గోరింత పని చేసి కొండంత ఫలితం ఆశిస్తే లేనిపోని దుఃఖాలు వస్తాయమ్మా. కానీ నీవు చాలా శ్రమ చేస్తున్నావు బిడ్డ. ఆ శ్రమకు తగ్గట్టుగా ఆహారము నిద్ర ఖచ్చితంగా అందించాలమ్మా. సరి అయిన సమయానికి అందించు తల్లి. అప్పుడే నీవు చేసే పనిలో వృద్ధి సాధిస్తావు. ఆరోగ్యంగా నీవు దేని మీద దృష్టి పెట్టావో దాని మీద నిశ్చలత కోల్పోకుండా కొనసాగిస్తూ ఉంటావు. చాలా ఎక్కువ కష్టపడుతున్నావమ్మా. దానికోసంగా ఈరోజు నీవు తక్కువ లాభం వచ్చిందని బాధపడకు తల్లి. నీకు ముందు ముందు గొప్ప జీవనాధారం లభిస్తుంది. ఈ విశ్వంలో నీకు మించినటువంటి శక్తి ఇంకోటి ఏదీ లేదమ్మా. కష్ట సమయానికి ఎవరైతే ఎదుర్కోగలుగుతారో వారు తప్పక వారి జీవితంలో గొప్ప వెలుగుబాట వారికి వచ్చే తీరుతుంది. కనుక నీవు వచ్చే ఆపదలను ఎదురయ్యే సమస్యలను చూసి భయపడకు. భయపడ్డావా అది నిన్ను ఇంకా ఇంకా భారంగా మారిపోతుంది. నీ నుండి నాకు కేవలం భక్తి ప్రేమ చాలమ్మా. అవి ఒక్కటి ఉంటే నాకు ఎన్నో సమర్పించినట్లు. నేను నీకు అడిగింది తప్పక నెరవేరుస్తాను. ఆ నమ్మకం నీకు ఉండాలి కదా. కానీ 10 మందిలో ఆర్భాటంగా కనిపించేలా పూజలు చేశావు అన్నది అసలు నాకు ముఖ్యమే కాదు. నీ బిడ్డలు పుట్టగానే వారికి ఒక బంగారు భవిష్యత్తు రాసి ఉంచానమ్మా. వారి గురించి నీవు ఎక్కువ ఆలోచించుతూ నీ మనసును పాడు చేసుకుంటూ ఉన్నావు. అలా ఎప్పుడు చెయ్యకు. నీవు ఏది కావాలి అని ప్రతిరోజు నన్ను ప్రార్థిస్తూ దుఃఖిస్తూ ఉన్నావో దాని యందు నీకు విజయము మంచి శుభవార్తను నీకు ఇప్పుడే నీ బాబా ఆశీర్వాదాలు ఇస్తున్నానమ్మా. ఈ గురువారం నీకు చెప్పిన మాట వ్యర్థమే కాదు తల్లి. ఇక నుండి సంతోషంగా ఉండు నా బిడ్డ అని నీకు నా ఆశీర్వాదాలు ఇస్తున్నాను తల్లి అని బాబావారు చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబావారి వీడియోస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ బాబావారి భక్తులకు షేర్ చేయండి. సాయిబాబా అని కామెంట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు.